ఆంధ్రప్రదేశ్లో 2024 మొన్న జరిగిన ఎలక్షన్లలో మనకు ఒక మేనిఫెస్టో వదిలినాడు. ఎలక్షన్‌లో ఏం వదిలినాడు అంటే, ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలా ఆయన మేనిఫెస్టో ఇచ్చారు. మాట చెప్తే మాట నెరవేర్చాలా. మన రాజశేఖర్ సార్ ఒక్కసారి మాటిస్తే అప్పుడు ఆ మాట మీద నిలబడి ప్రతి ఒక్క పథకాన్ని నెరవేర్చినాడు. అదే బాటలో జగనన్న సార్ గాని 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగించినాడు. ఆ కొనసాగించిన ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు జగన్ సార్‌ని ఎట్లా ఢీకొట్టాలనే ఉద్దేశంతో ఉచిత హామీలన్నీ దండిగిచ్చినాడు. ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ నెరవేర్చినాడు అని మన గ్రామానికొచ్చి అడుగుతుంటే, గరువిజింతలపల్లి గ్రామంలో ఒక్క మనిషి కాకుంటే ఒక మనిషి గాని నాకు ఈ పథకం పూర్తిగా పథకాలొచ్చినాయనే వ్యక్తి ఒక ఆడబిడ్డ గాని ముందుకు రావడంలే. ఈరోజు నిరుద్యోగ వృత్తని రూ. 3000 మీరు డిగ్రీ చేసినారమ్మా? అయిపోయి ఇంటి దగ్గరే ఉండవు. నెలకు 3000 ఏమన్నా జగన్ నెలకు రూ. 3000 ఏమన్నా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టిన పథకం అదే. ప్రతి నెల రూ. 3000 డిగ్రీ పూర్తి చేసి, బీఎస్సీ పూర్తి చేసినోళ్ళు గాని, అటే ఆడబిడ్డలు గాని, మగపిల్లలు గాని ఉంటే వాళ్ళకి నెలకు రూ. 3000 చొప్పున సంవత్సరానికి రూ. 36,000 ఇస్తా అని చెప్పినాడు. ఏమన్నా మీ అకౌంట్‌కి ఏమన్నా పడినాయక్క? పడలేదు. అది మోసం చేసినాడు. తల్లికి వందనం అని ప్రతి ఇంట్లో నలుగురు బిడ్డలుంటే నలుగురికిస్తా, 5 మంది ఉంటే 5 మందికిస్తా, ఎంతమందినైనా పుట్టించుకోండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఈరోజు కొంతమందికి ఒక్కరికి పడినాయంటారు, మా గురువే పడలేదని కొంతమంది అంటారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతోంది. అన్నదాత సుఖీభవ అని అదొక పథకం పెట్టినాడు. రైతుల అకౌంట్లలో ఏమన్నా జగన్ సార్ మాదిరి అప్పుడు మే నెలలో ప్రతి ఒక్క రైతుకు రూ. 15,000 చొప్పున గాని డబ్బులు పంపిస్తాండే. ఈరోజు ఇదో అన్నదాత సుఖీభవ అని పెట్టి రూ. 20,000 ఏమైనా డబ్బులు వస్తున్నాయా పెద్దమ్మా? భూమి ఉన్నోళ్ళకు రావడంలే. ఉచిత దీపం గ్యాస్ కనెక్షన్లు ఏమన్నా వస్తున్నాయా? సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఏమన్నా కంప్లీట్ చేసినాడక్క? ఒకటి ఒకటి దానికి 2